రేపే అంగారక సంకష్టి ఈ ఒక్కటి చేసి చూడండి. ఎందుకంటే అంగారక సంకష్టి అనేది ప్రతి సంవత్సరం కూడా 1-2 సార్లు మాత్రమే వస్తుంది. అది ఏ నెలలో అయినా కూడా రావచ్చు. మంగళవారం వచ్చిన సంకష్టిని అంగారక సంకష్టి అని పిలుస్తారు. ఎవరైతే వినాయకునికి సంకష్టి చతుర్థిని జరుపుకుంటారో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిందే. మంగళవారం వచ్చిన సంకష్టి రోజున ఎవరైతే ఉపవాసంతో ఉండి వినాయకునికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డూలు ఇలా ఆయనకు ఇష్టమైన నైవేద్యం ఒకటి చేసి పెట్టి ఆ తర్వాత గరకను సమర్పించి నేతి దీపారాధన చేసి ఉపవాసం చేయండి. రేపు చేసిన ఈ ఉపవాసం మీకు మీ కష్టాలన్నీ తొలగిస్తాడు ఆ వినాయకుడు. ఉపవాస దీక్షను విరమించే సమయంలో మందిరానికి వెళ్లి అక్కడ ఉడికించిన శనగలను తాళింపు వేసుకుని అక్కడున్న భక్తులకు పంచవచ్చు. ఇలా చేసిన వారికి గణేశుని అనుగ్రహం వెంటనే సిద్ధిస్తుంది.